అమ్మయ్యా, ఈరోజు ఎలాగైతేనే కాలేజీకి బంక్ కొట్టేసి పార్క్కి వచ్చేసాం. కొద్దిసేపు ఈ పార్కులో హ్యాపీగా కాలేజీలో టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం. వావ్, ఈ పార్క్ ఎంత అందంగా ఉంది. అరే, ఆ పిల్లలు చూడండి, బాల్తో ఎంత బాగా ఆడుకుంటున్నారు. అబ్బో, అసలు ఇటు వచ్చే వాళ్ళ లేదు. ఈ ప్రేములకి వేరే ప్లేసే దొరికినట్లేదు. పొద్దున్నే ఎక్కడ తగలడ్డారు ఏంటో ఏమో. అరే పాపం, ఆ ముసలిళ్ళు చూడండి, ఆరోగ్యం కోసం ఎంత బాగా వాకింగ్ చేసుకుంటున్నారు. సర్లే, వాళ్ళతో మనకెందుకు, మనలాంటి యూత్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కాసేపు ఆడుకుందాం, మనకి టైంపాస్ అయినట్టు ఉంటుందిగా. హాయ్ ఫ్రెండ్స్, నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. అరే ఇదేంటబ్బా, అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? దీన్ని చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? ఎవరు పెట్టుంటారబ్బా? చూడటానికి చాలా అందంగా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనుకో. అసలు ఏంటబ్బా ఇది? ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో కల్లా చాలా అందంగా ఉంది, మామూలుగా లేదు. దీన్ని చూస్తుంటేనే ఎంత అందంగా ఉండే అంటే దీంట్లోకి వెళ్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యా, వావ్, దీన్ని చూసిన దానికంటే అసలు దీంట్లో కూర్చుంటే అసలు హ్యాపీనెస్ వేరు. చాలా బాగుంది, కావలసినంతసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇది ఎంత, అసలు నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి హ్యాపీనెస్ నేను ఎప్పుడు అనుభవించాల. నాకు నచ్చింది, నా లైఫ్కి ఇది చాలు ఈసారికి. అమ్మయ్యా, కావాల్సినంతసేపు రెస్ట్ తీసుకున్నాను. ఓ, టైం కూడా చాలా అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ రేపు కాలేజీకి వెళ్ళి అప్పుడు వచ్చి దీని సంగతి చూద్దాం. ఓకే. అరే అరే, ఏమైంది నాకు? ఏంటి లెగవలేకపోతున్నాను? కొంపతీసి ఎవరన్నా పట్టుకున్నారా ఏంటి వెనక? ఎవరు లేరే. సరే, ఇంకోసారి ట్రై చేస్తా. అరే అరే, ఏమైంది నాకు? ఈ కుర్చీలోంచి లెగవలేకపోతున్నాను. కొంపదీసి ఎవరైనా ఫెవికిక్ పెట్టారా ఏంటి? సర్లే, ఇంకోసారి ట్రై చేస్తా. అయ్యో, అసలు ఏమైంది నాకు? ఈ కుర్చీలోంచి లెగవలేకపోతున్నాను. ప్లీజ్, ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి, రక్షించండి. ఈ కుర్చీలోంచి లెగవలేకపోతున్నాను. అరే, ఏమైంది నాకు? ఏదో ఈ కుర్చీ బాగుంది కదా అని ఇలా వచ్చి కూర్చుంటే ఇదేంటి నన్ను ఇలా పట్టుకుంది? ప్లీజ్, నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను రక్షించే వాళ్ళే లేరా? ఏదో కుర్చీ బాగుందని వచ్చి కూర్చుంటే ఇదేంటి నన్ను ఇలా పట్టుకుంది? ప్లీజ్, నన్ను కాపాడండి, హెల్ప్ మీ. పార్క్ ఎంత బాగుందో. రే లోకేష్, సుబ్బు, బాగున్నావా? బాగున్నారా? చాలా రోజులు అయిందిరా అసలు నిన్ను చూసి. ఏం సంగతులు? ఇంకా అసలు ఏంది ఈ మధ్య కనపట్టలేదు? సంగతులు ఏం లేవురా మామ. ఏదో కాలేజ్ బంక్ కొట్టి పార్క్లో టైంపాస్ చేద్దామని వచ్చి ఈ కుర్చీ బాగుంది కదా అని వచ్చి దీంట్లో కూర్చున్నా అంతే మామ. ఏదో అనాబండి వేసుకున్నట్టు అతక్కపోయాను, లేకపోతున్నాను. ప్లీజ్ రా మామ, నన్ను లేపురా. నీకు మండి బిర్యానీ పార్టీ ఇప్పిస్తారా మామ? ఓ సింతేనా? ఈ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నన్ను నమ్మురా, నా ప్రాణాలైనా ఇస్తారా నీకోసం. నీ ప్రాణాలు ఎవడికి కావాలరా? నన్ను నీ కుర్చీలోంచి లేపరా బాబు, నీకు దండం పెడతారా మామ. సుబ్బు, సరే నేను లేపుతా ఉండు, చెయ్యిటి. లెగురా, నువ్వు కూడా ప్రయత్నించు. మామ లాగు, మామ లాగురా.
మావా ఎంత లాగినా లెగవలేకపోతున్నాడు ఏంది మావా గట్టిగా లాగురా తింటావు కదా కుంభాలు కుంభాలు. అబ్బో నా వల్ల కావట్లేదురా నాయన. ఎట్టా సరే ఉండు, ఎవరినైనా తీసుకొని వస్తా. మావా ప్లీజ్ వెళ్ళొద్దురా ప్లీజ్ రా సుబ్బు. ఎవరో ఒకరిని తీసుకొని వస్తా ఉండరా. ఒరే, నా తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. వద్దురా ప్లీజ్ రా వెళ్ళొద్దురా. అయ్యో వెళ్ళిపోయాడే. ఏదో ఈ కుర్చీ బాగుంది కదా అని వచ్చి కూర్చుంటే నన్ను ఏంటి ఇలా పట్టుకుంది. ప్లీజ్ నన్ను కాపాడే వాళ్ళే లేరా. అంకుల్ మీకు తీసుకో. అంకుల్ ఎవడ్రా అంకుల్ ఎవడ్రా నువ్వు? అంకుల్ కొంచెం మా ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడు, కాపాడండి అంకుల్. వచ్చి నన్ను కాపాడేది ఎవర్రా? రండి అంకుల్. నేను రాను రే. వాడిని మీరే కాపాడాలి ప్లీజ్ అంకుల్. రండి అంకుల్. ఆగరా. ఓ అంకుల్ ఇటు కాదు అంకుల్, అటు. అటు కాదు అటు కాదు, ఇటే ఇటే. ఇటా. అంకుల్ అంకుల్ ఈడే 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 ఈడే. ఈడే. ఆగు, ఆగు. ఎవర్రా బాబు ఎంత కంపు కొడుతుంది? ఏమైందిరా? అంకుల్ ఈడే అంకుల్ మా ఫ్రెండ్ లోకేష్. ఈడు కాలేజ్ ఎగ్గొట్టి పార్కులోకి వచ్చి కుర్చీలో కూర్చొని ఇరుక్కుపోయాడు. ఎంత ట్రై చేసినా రావట్లా. మీరే అలాగే లేపండి అంకుల్. రే వీడేనా? వీడే అంకుల్. వీడిని లేపడం నాకు లెక్క అనుకున్నావా? కోటర్ లేపానంటే నా అంత వీరుడు సూర్యుడు ఇంకోటి ఉండడు. నా సిట్టుకుని వెళ్తే లేపుతా, నీకేమైనా అవసరమా? ఏం లేదు అంకుల్, లేపండి అంకుల్. ఏదో కేలుతో లేపండి అంకుల్, మీకు దండం పెడతాను. లేపుతా. లేరా లేరా. అరే అంకుల్ అరే ఈడెవర్రా నాయన? నేను తాగిందంతా దిగిపోయింది. అంకుల్ లుంగి ఓడిపోయింది అంకుల్. నేను అసలు ఎందుకు కూర్చున్నారు దీనిలో నువ్వు? నా కోట తాగి దిగిపోయింది, కానీ కోట తాగి మళ్ళీ వచ్చి లేపుతా, సరేనా? అయ్యో అంకుల్ వెళ్ళొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్ నన్ను లేపే వెళ్ళండి అంకుల్. ఒరే తాగుపోతాడా, లేపే వెళ్ళరా రే. ఎవడురా వాడు? కింద పడ్డాడు పైన పడ్డాడు లేపకుండా వెళ్ళిపోయాడు. ఏమోరా లేపుతాడు అనుకున్నా. సరేలే ఉండు, ఇంకొకళ్ళు ఎవరినైనా నాకు తెలిసిన భైరవ్ గారని ఒక భూత వైద్యుడు అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దాం ఒకసారి. ఎవడో బీరకాయ ఎవరో అక్కడ తీసుకురారా ప్లీజ్ రా మావా. ఆయన అయితే మనకు ఖచ్చితంగా సాయం చేస్తాడు రా. ఇలా మావా తొందర రారా మావా ప్లీజ్ రా. అయ్యో భైరవ్ గారు, ఏదో బాగుంది కదా నీ పార్క్. భైరవ్ గారు కూర్చుంటే ఎలా ఇరుక్కుపోయానేంటి? భైరవ్ గారు, భైరవ్ గారు మా ఫ్రెండ్, భైరవ్ గారు మా ఫ్రెండ్ కొంచెం ప్రమాదంలో ఉన్నాడు. భైరవ్ గారు మీరు ఎలాగైనా కాపాడాలి. కూర్చో. భైరవ్ గారు చెప్పండి. భైరవ్ గారు నేను చెప్పినట్టు చెప్పు. సరే భైరవ్ గారు. ఓం ఓం క్లీం క్లీం భస్మం భస్మం. ఓం ఓం క్లీం క్లీం భస్మం భస్మం. ఆవాహనం ఆవాహనం ఆవాహనం. ఎవరికి దెయ్యం పట్టింది? భైరవ్ గారు నాకు కాదు భైరవ్ గారు, మా ఫ్రెండ్కి. ఆ మొక్క ముందు చెప్పాలరా సొంట, ఇప్పుడు చెప్పేది ఏందరా నువ్వు? రండి భైరవ్ గారు వెళ్దాం మా ఫ్రెండ్ గారికి. భైరవ్ గారు. ఓం క్లీం భీం వీడే భైరవ్ గారు మా ఫ్రెండ్. ఎవర్రా ఈయన ఎంత భయంకరంగా ఉన్నాడు? చెప్పా కదా భైరవ్ గారు అని. ఈయనే భైరవ్ గారు మా ఫ్రెండ్ ఈ పార్కులోకి వచ్చి ఈ కుర్చీలో కూర్చొని ఇరుక్కుపోయాడు. భైరవ్ గారు మీరే ఎట్టగైనా కాపాడాలి. లోకేష్. ఈ సంగడేనా నీ ఫ్రెండ్? అవును భైరవ్ గారు. ఏం భయపడవాకండి, నేను చెప్పినట్టు చెప్పండి, ఓకేనా? ఓం క్లీం క్లీం భీం భీం భస్మం భస్మం. లేరా సింగడు లే. ఓం ఓం చెప్పురా సింగడు. ఓం క్లీం క్లీం భీం భీం క్రీం క్లీం ఐస్ క్రీం ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీం పాల ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీం వెన్నెల ఐస్ క్రీమ్. లేరా సింగడు లే. ఓ ఓం ఓ ఓ ఓం
ఓం శాంతి. ఆమె ఆమె. ఓం శాంతి. ఓం శాంతి. మనశ్శాంతి. మనశ్శాంతి. విజయశాంతి. విజయశాంతి. డిస్కో శాంతి. ఊర్రా ఇల్లు. లేరా సింగడు లే. ఓం ఆవాహనం. ఆవాహనం. ఓం చెప్పురా సింగడు. ఓం. ఓం ఆవాహనం. 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 ఓమో ఇది నా వల్ల కావట్లేదు, నాకంటే శక్తివంతంగా ఉంది. దీన్ని వదిలేయాలంటే పౌండ్స్ పౌడర్ కాదు, ఇంకేరో పౌడర్ తీసుకొని వస్తే కానీ దీన్ని వదిలేయలేం. నేను బాగా ధ్యానం చేసి మంచి పౌడర్ తీసుకొని వస్తా, అప్పుడు దాకా ఏడా ఉండు. అయ్యో భైరవ గారు వెళ్ళొద్దండి ప్లీజ్, నన్ను ఇక్కడి నుంచి లేపి వెళ్ళండి. ఎవడు రావాడు కిరాణా సరుకులు చెప్పాడు, కిలో పౌడర్ పైన కొట్టేళ్ళాడు, కానీ నన్ను మాత్రం లేపలేదు. ఏమోరా లేపుతాడు అనుకున్నాను. అయినా మంచోళ్ళు తెచ్చేవారా సుబ్బు? సరే ఉండు, నాకు తెలిసిన ఓ డాక్టర్ ఉన్నారు, ఆవిడని తీసుకొని వస్తా. బావా, త్వరగానే లేస్తావాగు. ప్లీజ్ తొందరగా రారా. డాక్టర్ గారు. చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. మా ఫ్రెండ్ కొంచెం ప్రమాదంలో ఉన్నాడు డాక్టర్ గారు, మీరే ఎలాగైనా కాపాడండి. ఎన్ని టెస్టులు అయినా చేయండి, అసలు ఎంత ఖర్చు అయినా పర్లా, వాడిని మీరే కాపాడాలి. రండి డాక్టర్ గారు వెళ్దాం. సరే పద చూద్దాం. ఈ అబ్బాయేనా మీ ఫ్రెండ్? అయితేనే డాక్టర్ గారు మా ఫ్రెండ్. ఈ అబ్బాయి పార్కులో కాలేజ్ ఎగ్గొట్టి పార్కులోకి వచ్చాడు, వచ్చి కుర్చీలో కూర్చొని ఇరుక్కుపోయాడు, ఇంక లెగవలేకపోతున్నాడు. కొంచెం మీరే. భూత వైద్యుని పిలిపించాను, ఆయన ఏం చేయలేకపోయాడు, మీరే ఎలాగైనా కొంచెం. ఏంటయ్యా మీరు ఈ కాలంలో కూడా మంత్రాలకు చింతకాలు రాలుతాయని నమ్ముతున్నారా? మారండి అయ్యా, అప్డేట్ అవ్వండి. నేను పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ని. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చానంటే దెబ్బకు లేచి కూర్చుంటాడు చూడు. అయ్యో మేడం, అది బర్రెలకేసే చూదా మనుషులకేసేదా? ఎంతవరకు అంత పెద్దగా ఉంది. అరే అరవకయ్యా, నన్ను నమ్ము, నువ్వు ఖచ్చితంగా లేచి నడుస్తావు. మావా చూసేస్తుందరా. ఏం కాదు ఏం కాదు మావా మావా రే. ఏం కాదు ఏం కాదు. మంచి ఇంజెక్షన్ చేసాలే, లేచినాడు, ట్రై చేయి. అయ్యో అదే ట్రై చేస్తున్నా మేడం, అయినా లేకపోతున్నాడు. కొమ్మ తీసి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంజెక్షన్ ఇచ్చారా ఏంటి? అరే ఏంటయ్యా, ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ని, నా మెడిసిన్కి కుదరని రోగమే లేదు. అలాంటిది నీ బాడీ నా మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదంటే నీకేదో కుదరని రోగం వచ్చినట్టుంది. ఇది నా వల్ల కాదు, నా ఫీజు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళాలి. అక్కడ పేషెంట్స్ నా కోసం వెయిటింగ్. ఫీజు అంతా మేడం మీరు ఈయన లేపుతా అన్నారు కానీ లేపలేకపోయారు, మళ్ళీ ఇప్పుడు ఫీజు అడిగితే అట్ట ఇవ్వలేం మేడం మేము ఫీజు. ఏంటో ఈ మనుషులు. నమస్తే అమ్మా. నమస్తే అక్కయ్య. నమస్తే తమ్ముడు. నమస్తే తాతగారు. అందరికీ నమస్కారం. ఈసారి మీ ఓటు మా పార్టీ గుర్తుకే వేయండి. ఏది? మన డస్ట్బిన్ గుర్తుకు వేయండి. ఏ గుర్తుకు వేయాలి? డస్ట్బిన్ గుర్తుకు వేయండి. ఈసారి మంచి పథకాలు ఇస్తాం, మా పరిపాలన ఇంకా మెరుగుపరుస్తాం. నిరుద్యోగులు ఇల్లు ఇస్తాం, ఇల్లు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాం. మీ అందరి ఓటు మాకు వేయండి. నేను లోకేష్. ఈసారి కూడా మన యూత్ అంతా రెడీగా ఉన్నారు కదా? నీ ఓటు కూడా నాకేగా? సార్ మీకే సార్, నా ఓటు ఏంది, మన యూత్ అంతా ఓటు కూడా మీకే సార్. ప్లీజ్ సార్ నన్ను కుర్చీ వచ్చి లేపండి సార్, మీకు దండం పెడతాను. సరే ప్రయత్నిస్తానయ్యా. ఏది ఇవ్వు. ఏంది సార్ ఇచ్చేది? చెయ్యిస్తే లేపుతానయ్యా. గట్టిగా ట్రై చేయండి సార్, వెనక చాలా ఉన్నట్టుంది, ట్రై చేయండి. అయ్యా నా వల్ల కావట్లేదయ్యా. అయినా నా కుర్చీ కోసం ఓటేయమంటే నిన్ను ఈ కుర్చీ నుంచి లేపమంటావేంటి? ఓటేయి, ఖచ్చితంగా వచ్చి నేను లేపుతా. సరే? నమస్కారం అక్కయ్య. అయ్యో సార్ నమస్తే. వెళ్ళొద్దు సార్, సార్ వెళ్ళొద్దు సార్. నమస్కారం. మాట మీద నిలబడే రాజకీయాలేరా ఇల్లు. తెలుసుగా రాజకీయాల గురించి. యారా సుబ్బు, ఎంతమందిని తీసుకొచ్చావు, ఒక్కళ్ళన్నా లేపారంటారా నన్ను? ఏమో మా అందరు లేపుతారని అనుకున్నా కానీ ఎవరి వల్ల కాలేదు. కుర్చీలో వచ్చి లెగవలేనట్టు మావా. జరగండి జరగండి. అరే మా హీరోయిన్ రా. ఏమా జరగండి జరగండి.
సిమ్రాన్ గారు రా. ఎక్కడెక్కడ అదే అదే. హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేనండి మీ సిమ్రన్ని. మీ అందరికీ నేను బాగా తెలుసు కదా. నేను చేసిన మూవీ చూసే ఉంటారు. అదే అండి పిచ్చిమాలోకం. మీ అందరి దాన్ని తెలుగులో ఏమంటారు? ఆదరాభిమానాలతో నేను ఇంత పెద్ద స్థాయికి ఎదిగాను. అలాగే నేను ఇలాగే ఇంకా ఎన్నో మూవీస్ చేయాలని ఏంటండి అది నన్ను దీవించండి. వావ్, ఈ పార్క్ ఏదో చాలా బాగుంది. రే హీరోయిన్ రా. సిమ్రాన్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీకు ఫస్ట్ వచ్చి మా ప్రతిరోజు చూస్తారండి. మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబాయ్. మీరంటే కోసుకుంటారండి. చోట చేతిరైనా కావట్లే మీయే పేర్లు. ప్లీజ్ మేడం నన్ను కుర్చీలో వదలరా నువ్వు. ఎవడురా నువ్వు? మేడం నన్ను లేపండి మేడం. ప్లీజ్ మేడం ప్లీజ్. ఏంటయ్యా పెద్ద ఫ్యాన్ అంటున్నావు? కనీసం నన్ను చూసి పైకి కూడా లేవలేదు. ఇదేం మర్యాద అయ్యా? నువ్వేం ఫ్యాన్ అసలు? అదే మేడం నా ప్రాబ్లం కూడా. లేచి కుర్చీలో మిమ్మల్ని ఇరికిద్దాం అనుకుంటున్నా. నాకు వల్ల కావట్లేదు మేడం. ప్లీజ్ మేడం నన్ను లేపండి మేడం. ఓ సంతేనా? ఇది చాలా సింపుల్ విషయం నాకు. హే బాడీ గార్డ్, అతన్ని లేపండి అయ్యా. లేపరా ప్లీజ్ లేపరా నన్ను ఈ కుర్చీలో వచ్చి. నీ బిల్డప్ తగలయ్యా. నన్ను లేపరా దీంట్లో నుంచి. అది ట్రై చేయి, గట్టిగా ట్రై చేయి. నువ్వు సాధిస్తావురా. లేపురా. జరగట్లేదు మేడం. ఫ్యాన్ అంటున్నాడు కదయ్యా, ట్రై చేయలేస్తాడు. మేడం చెప్పేదిగా ట్రై చేయి. అరే బూస్ట్ బాయ్, నువ్వు ఎక్సర్సైజ్ చేసేలేక లేపేటట్లేవు. తొందరగా లేపరా నన్ను. లేపుతున్నావా మసాజ్ చేస్తున్నావురా? జరగట్లేదు మేడం. సర్లే వదిలేసే. అయినా ఉండవయ్యా, మాకు అసలే షూటింగ్ టైం అవుతుంది, వెళ్ళాలి. అయ్యో మేడం ప్లీజ్ మేడం నన్ను ఇక్కడి నుంచి లేపి వెళ్ళండి మేడం. మేడం మేడం వెళ్ళిపోయిందే. మామా ఏందిరా? నేను ఇంక ఈ కుర్చీలోంచి లేకలేనా? నన్ను లేపేవాళ్ళు లేరా బావా? ఇక నా బ్రతికిద్దేలా? ఏమో మామా, నేను ప్రయత్నించాను, ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు ఎలా? అయ్యో అన్న వందనాలు అన్న. వందనాలమ్మా. నాకు తెలిసిన ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు, రండి ఆయనతో ప్రార్థన చేపిద్దాం. అన్న బాగుపడతాడు. సరే పదమ్మా. ఈయనేనమ్మా పాస్టర్ గారు? అవునన్నా. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు మా ఫ్రెండ్ కొంచెం పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు పాస్టర్ గారు. ఎంతోమందిని పిలిపించి ఎవరి వల్ల కాలేదు. మీరే ఎలాగైనా కాపాడాలి. రండి పాస్టర్ గారు, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. సరేనమ్మా వెళ్దాం పదను. ఎత్తనే పాస్టర్ గారు, మా ఫ్రెండ్. ఏమైందమ్మా? ఈరోజు ఈ అబ్బాయి కాలేజ్ ఎగ్గొట్టి ఈ పార్కులో అటు ఇటు తిరుగుతా ఈ కుర్చీని చూసి బాగా ఆకర్షింపబడి కుర్చీలో కూర్చొని ఇంకెరుకుపోయాడు పాస్టర్ గారు. లేవలేకపోతున్నాడు. ఏం పర్లేదమ్మా, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మనకు సహాయం చేస్తాడు. సరే పాస్టర్ గారు. ఏంటయ్యా నువ్వు లేపుతావా? కోటర్ తాగానంటే నా అంత వీరుడు సూర్యుడు ఇంకోడు ఉన్నాడు, నువ్వు లేపుతావా? నువ్వు కానీ లేపావంటే నీ నిజమైన దేవుడిని నేను కూడా నమ్ముతాను. ఏంటయ్యా పాస్టర్ గారు, నా పాండ్స్ వాటర్ డబ్బా వల్ల కాలేదు, నువ్వు లేపుతావు వాడిని. నువ్వు వాడిని కానీ లేపావంటే నా మాంత్రిక వైద్యం మొత్తాన్ని వదిలేసి నేను కూడా నీ దేవుడిని నమ్ముకొని నేను కూడా ప్రతి ఆదివారం చర్చికి వస్తాను. పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ని నా వల్లే అవ్వలేదు, మీ వల్ల అవుతుందా పాస్టర్ గారు? నిజంగా అదే నిజమైతే మీరు కనుక అతన్ని లేపితే నిజంగా మీ దేవుడే గొప్ప దేవుడని నేను నమ్ముతా. అయ్యా పాస్టర్ గారు, నా రాజకీయ పలుకుబడంతో ఉపయోగించినా ఈ అబ్బాయిని లేకపోయాను. ఒక పాస్టర్వి నువ్వు లేపుతావా? అదే కనుక నిజమైతే నా రాజకీయ సన్యాసం తీసుకొని భారతదేశం అంతా నీ దేవుడే గొప్పవాడని చాటింపు వేస్తా.
ఏంటి నేను ఎంత పెద్ద అందమైన హీరోయినో తెలుసా, నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా, అలాంటిది నేనే ఇతన్ని లేపలేకపోయాను. నువ్వు లేపుతావా? అదే కనుక నిజమైతే నేను నా సినీ జీవితాన్ని వదిలేస్తాను. అయినా ఏంటి, నీ దేవుడు అంత గొప్పవాడా, అంత శక్తిమంతుడా? నిజంగా నువ్వు కనుక ఇతన్ని లేపితే నేను నా సినిమా జీవితాన్ని వదిలేసి నీ దేవుడే నా దేవుడని నమ్ముతాను. మీ అందరితో వాదించడం కన్నా ఈ అబ్బాయి గురించి ప్రార్థన చేయడం ఎంతో మంచిది. ఇప్పుడే ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలను కారణభూతుడు అయిన మా పరలోక తండ్రి, ఈ బిడ్డను ఒకసారి దర్శించండి దేవా. ఇప్పుడే నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఇప్పుడే ఈ బిడ్డకి ఈ పాప బంధకాల నుంచి విడుదల కలిగించమని, యేసు నామములో నడుచులాగా చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బాబు చిన్నగా లేయటానికి ట్రై చేయమ్మా, చిన్నగా, కొంచెం చిన్నగా. ఓకే ఓకే. యేసు నామములో నడుచునుగాక. అరే ఏంటిది, నేను లేచానే, దీంట్లో నుంచి నేను లేచాను, ఎంతమంది వల్ల కాలేదు. వావ్, ఇట్స్ ఎ మిరాకిల్. నిజంగా ఇది అద్భుతం. నేను లేచాను, నడుస్తున్నాను. వందనాలు పాస్టర్ గారు, వీళ్ళెవరి వల్ల కాలేదు, మీ వల్ల అయింది. వందనాలమ్మా. ఇప్పటి నుంచైనా సరే నీ పాత జీవితాన్ని వదిలేసి ప్రభు కొరకు జీవించు. అలాగే పాస్టర్ గారు, నా పాప జీవితాన్ని వదిలేస్తాను, నా పాత జీవితాన్ని కూడా వదిలేసి దేవుడి కోసమే బ్రతుకుతాను. వందనాలు పాస్టర్ గారు. రే లోకేష్, యేసయ్య నిజమైన దేవుడు నీ ద్వారానే తెలుసుకున్నాను రా. చాలా థ్యాంక్స్ రా లోకేష్. ఏమో మీ దేవుడే నిజమైన దేవుడని నా కళ్ళారు చూసి నేను తెలుసుకున్నాను. ఈరోజు నుంచి నేను మారిపోతున్నాను. నా తాగుడు బానిసని వదిలేస్తున్నాను. నీ దేవుడే నిజమైన దేవుడని నా సొంత రక్షకునిగా స్వీకరిస్తాను. వందనాలు పాస్టర్. వందనాలమ్మా. పాస్టర్ గారండి, ఈ లోకంలో మాంత్రిక శక్తి చాలా గొప్పదని నేను అనుకున్నాను. ఈరోజు దేవుడు చేసిన కార్యం చూసిన తర్వాత ప్రార్థన కంటే ఏది గొప్పది కాదని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంక ఈ రోజు నుంచి నేను కూడా నా మాంత్రిక వైద్యాన్ని మొత్తాన్ని వదిలేసి నీ దేవుడిని నమ్ముకొని నేను కూడా దేవుని సన్నిధికి వస్తానని తెలియజేస్తున్నాను. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. డాక్టర్లకే పరమ డాక్టరు, పరమ వైద్యుడు. నిజంగా ఇలాంటి అద్భుతం నా ఎక్స్పీరియన్స్లో కూడా నేను ఎప్పుడూ చూడలేదు. మీ దేవుడు చాలా గొప్పవాడు. ఈ రోజు నుంచి నేను కూడా మీ దేవుడిని విశ్వసిస్తున్నాను. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. పాస్టర్ గారు, నా కళ్ళ ముందు జరిగిన ఈ అద్భుతాన్ని చూశాక ఇంక ఏసే దేవుడు నేను నమ్ముకుని ఉంటానా? ఇంకా నా రాజకీయ సన్యాసం తీసుకొని ఏసే నిజమైన దేవుడని ఈ భారతదేశం అంతా చాటిస్తాను. వందనాలు పాస్టర్ గారు. వందనాలయ్యా. వావ్, ఇట్స్ ఎ మిరాకిల్ పాస్టర్ గారు. అసలు నేను ఈరోజు చూసింది నేనే నమ్మలేకపోతున్నాను. ఇక నుంచి నా సినిమా జీవితాన్ని నేను వదిలేస్తాను పాస్టర్ గారు. అలాగే నీ దేవుడిని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. నిజంగా మీరందరూ మారడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఇది దేవుని యొక్క మహాకృప అనే చెప్పాలి. నిజమే, ఈ దినాల్లో ఎంతోమంది పాపమన బంధాలు చిక్కుకొని అందులో నుంచి బయటికి రాలేక ఎంతోమంది పాడైపోతున్నారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ప్రేమించిన వాళ్ళు దక్కలేదని పిచ్చి వాళ్ళే తిరుగుతూ ఉన్నారు. మరి కొంతమంది అయితే చదువుకున్నను వేరే దేవులని అనగా చెట్లు పొట్లు రాళ్ళు రప్పలు మొక్కుతూ విగ్రహాలకి, ప్రాణం లేని ఒట్టి విగ్రహాలకే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది వారి యొక్క అమాయకమనే చెప్పాలి. ఈ స్కిట్ చూశారు కదా, ఈ యవనస్తుడు ఎలా రక్షింపబడ్డాడో. మనం ఈ యొక్క పాపం అనే లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అపవాది అయిన సాతాను ఎవరిని మిరుగుతున్నా అనేసి మనల్ని ఎదురు చూస్తూ ఉంటుంది. గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. దాని నుండి మనం రక్షింపబడాలి. మనం రక్షింపబడాలంటే దేవుని చేతిలోనూ ఆయన కాపుదల భద్రతలోనూ మనం ఉండాలి. అప్పుడే మనకు క్షేమం. నిజమే, ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు పాప బంధకాల్లో పడిపోతున్నారు. వాటిలో చాలా వరకు మనం చూడవచ్చు. అవి మందు కానీ సిగరెట్లు కానీ గుట్కాలు కానీ వ్యభిచారం కానీ ఇంకా శరీర కోరికలు కానీ జూదం కానీ ఇంకా మనకి ఇంకా చూసుకుంటే అనేక రకమైన పాప బంధకాల్లో పడి మనమందరం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం ఈ పాప బంధకాల నుంచి బయటికి రావాలంటే మనల్ని విడిపింపగలిగిన ఒకే ఒక్కడు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ద్వారానే మన పాపాలకి విడుదల ఉంటుంది. మన దేవుడు ఆయన
కృపను బట్టి దేవా మనకి ఈ బిడ్డను మనం లేపడం జరిగింది. మీరందరూ కూడా రక్షింపబడడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనం నిజంగా ఈ యొక్క క్రిస్మస్ అనేది ఎలా జరుపుకోవాలి, సత్యవాక్యం అనేది తెలుసుకొని మనం జరుపుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి.